ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా పొరపాట్లు జరిగితే తప్పులు జరిగితే తెలియకనో తెలిసో జరిగితే పాలకులకు ఉండాల్సిన ఇంగితం ఏంటంటే పోవాలి, కూసోవాలి, అవసరమైతే 4 దొబ్బులు తినాలి, కానీ వాళ్ళ మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలి. అది చేయకుండా ఏం చేస్తున్నారండి? ఇవాళ కొడంగల్లో పేదల రైతుల భూములు గుంజుకుంటారట. 60 లక్షలు 70 లక్షల ఎకరం చేసే భూమిని గుంజుకునే ప్రయత్నం. పాపం రైతులు అడిగింది, మాకు ఎక్కువ రేటు చూస్తామన్నారు. మాట్లాడినోడు ఉన్నాడు వాళ్ళతో. 9 నెలల నుంచి కొట్లాడుతుంటే అడిగినోడు లేడు, మాట్లాడినోడు లేడు, కనీసం పట్టించుకున్నోడు లేడు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, సరే ముఖ్యమంత్రి అంటే బిజీగా ఉంటాడు, పర్వాలేదు అనుకోవచ్చు, కానీ ఆయన మాట్లాడాడు. వాళ్ళు అన్నున్నాడు అక్కడ తిరుపతి రెడ్డి అని, ఆయన దాదాగిరి గుండాగిరి. ఇక మీదికెళ్ళి ఆ జిల్లా మంత్రి ఉన్నాడు, ఆయన పట్టించుకోడు. పరిశ్రమల మంత్రి ఉన్నాడు, ఆయన పట్టించుకోడు. మరి 9 నెలలు ఎవరు పట్టించుకోరు. టెంట్లు వేసిండ్రు, లొల్లి పెట్టిండ్రు, పాదయాత్ర చేసిండ్రు. ఆఖరికి కలెక్టరు అధికారులు పోయి ప్రజాభిప్రాయ సేకరణ బహిరంగ విచారణ పెడితే కడుపు మండిన రైతులు నిరసన చెప్పిండ్రు, వాళ్ళని ఉరికిచ్చిండ్రు. కలెక్టర్ పోయింది కాబట్టి ఉరికిచ్చిండ్రు. అదే రేవంత్ రెడ్డి పోతే మాత్రం ఉరికిచ్చకూడదు పక్క. ఇది ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో. ఏం చేసినావు సంవత్సర కాలంలో అని చూస్తే ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు? ఒక్కటే ఒకటి చేసిన పని, అదాని కోసం చేసిండు పని, అల్లుని కోసం చేస్తున్నాడు, తమ్ముళ్ళ కోసం అన్నల కోసం చేస్తున్నాడు, బావమరిదికి అమృతాన్ని పంచి పెడుతున్నాడు. ఇక పోయిండు, ఢిల్లీకి పోయిండు. 28 సార్లు ఎక్కే విమానం, దిగే విమానం. ఫ్లైట్ ఖర్చులు బొక్క తప్ప వచ్చిందేమీ లేదు. 28 సార్లు పోతే 28 రూపాయలు కూడా రాలే. ఇది వాస్తవం. ఒక రేవంత్ రెడ్డే కాదు, 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. 8 మంది 8 రూపాయలు తెచ్చిర్రు ఇప్పటికి సంవత్సరంలో. గది పరిస్థితి. అందుకే ఇవాళ తెలంగాణలో అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి. అర్థం కానో లెవెల్ లేరు. చాలా సార్లు నేను పోతుంటే అటు ఇటు తిరుగుతుంటే మాకు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. మన హైదరాబాద్ లో నేను ఒక దగ్గరికి వెళ్ళి ఇంకొకడికి పోతున్నా, పార్టీ ఆఫీస్కి పోతుంటే ఒక దగ్గర సిగ్నల్ పడ్డది. బంజారా హిల్స్ లో సెంటర్ అని ఉంటుంది, ఆడ సిగ్నల్ పడ్డది. సిగ్నల్ పడితే నా పక్కకు ఒక ఆటో వచ్చి ఆగింది. ఆటో బైసాబ్ నడుతున్న బైసాబ్ పేరు మహమూద్. ఆదాబ్ సాబ్ అన్నాడు. ఆదాబ్ భాయ్ అంటే అన్నాక क्या है साहब, केसीआर साहब जाने के बाद बर्बाद हो गया हमारा हालत, क्या है ये అన్నాడు. क्या है అంటే मैं क्या करूं भाई, मैं अभी तो हूने నన్నేం చేయమంటావు భాయ్ నేనంటే. ఇక జోగి రాసుకుంటే బుడిద రాలినట్టు నేను లేకపోతే నువ్వు లేకపోతే ఏం చెప్పుకోవాలని నేనంటే. అంటే ఆయన ఏమన్నాడు, క్యా కర్నా సాబ్ అనమాట. ఇక ఆడ సిగ్నల్ పడతలేదు, మరి ముచ్చటండవట్టే. నేనన్నా క్యా కర్నా ఫిర్ 4 సార్లు ఇంతజార్ కర్నా అన్న. ఏ ఓట్ కా సజా 5 సార్లు అయినా. ఒకసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు, మరి ఏం చేస్తాం, మరి ఇంకో 4 ఏళ్ళు ఎదురు చూడాలి, ఏం చెప్తామని నేనన్నా. అంటే ఆయన ఏమంటుండే తెలుసా నన్ను, మహమూద్ భాయ్ క్యా సాబ్ కోయి తర్కీబ్ నీయే క్యా, ఏమన్నా ఉపాయం లేదా అంటుండు. ఉపాయం లేదు, కాపాయం లేదు, ఇంకో 4 ఏళ్ళు కొట్లాడుడే ఉన్నది, ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళు పీక్క తింటూనే ఉంటారు. వాళ్ళు ఎంత బిచ్చి రోజులు అంటే కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి వస్తాడు జిల్లా కంటే నేను అనుకున్నా 4 మంచి మాటలు చెప్తాడో, దేవుని కాడికి పోతుండదు ఏం కోడని కట్టెత్తారు, ఎట్లా కట్టేసినాక మొక్కి ఆయనతో ఏదో 4 మంచి మాటలు చెప్పి ఆడికెళ్ళి అవతల పడతారేమో అనుకున్నా. గమ్మతైన విషయం, సిరిసిల్లలో మొత్తం రాష్ట్రంలో అత్యధిక పవర్ లూమ్లు ఎక్కడున్నాయి? సిరిసిల్ల పట్టణంలో ఉంటాయి. మొత్తం రాష్ట్రంలోనే నేతన్నలు ఎక్కడున్నారు అత్యధికంగా పవర్ లూమ్లో పనిచేసే వాళ్ళు? సిరిసిల్లలో. నూలు డిపో ఎక్కడ పెట్టాలి? మరి ఆడబెట్టిండు. ఒక అది కథ. అంటే నీకు బోడిగుండుకు దెబ్బ తాకితే మోకాలకు మంది రాస్తాడు. ఏం చెప్పాలి ఒక గిదిలో తెలివి. గుండుకు దెబ్బ తాకితే కూడా మోకాలకు మంది పెడితే బంధం మానైతే మానిపోతాదే. ఒక గిది వీళ్ళ తెలివి, గిది వీళ్ళ మీదడు. ఏం చెప్పాలి వీళ్ళ గురించి నేను. కాబట్టి ఇంత తెలివైన వాళ్ళు మనకు ఉండు తప్పకుండా మన అదృష్టం. మనందరికి కూడా చాలా మంచిది. ప్రజలకు అన్ని తెలుస్తున్నాయి. ఇవాళ మీరు ఏం లేదు, ఛాయ్ హోటల్ కాడ, మరి బీవై నగర్ ఛాయ్ హోటల్ కాడ ఒక అర్ధగంట కూర్చోండి. ఎన్ని తిట్లు అంటే అమ్మతోటి చెప్తున్నా, నేను ఎప్పుడు ఒక ముఖ్యమంత్రిని ఇన్ని తిట్లు ప్రజలు తిట్టంగా నేనే తినలేదు. ఇప్పుడు మనం కూడా 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, కానీ తిట్టుడంటే భయం కూడా పడతలేరు. ఇక మన కార్యకర్తలన్న వాళ్ళొకరు వీళ్ళొకరు అన్నా కేసు పెడతాన్రే, మా వాడు ఉన్నాడు అబ్బడాన్ని లేడు, వాడు అప్పుడప్పుడు చెప్తాడు అన్నా కేసులు పెడుతుర్రు, ఇదైతుంది అదైతుంది. నేను అంటే అంటున్నా, అరే కేసులు పెడితేనే లీడర్లు అవుతారా, నువ్వు భయపడకరా అని నేను చెప్తున్నా. కేసులు పెడుతుర్రు అంటే మనల్ని పెద్దోళ్ళని చేస్తున్నట్టు వాళ్ళు, నీకు అర్థమైతే లేదు. కేసులు పెడితేనే సమాజంలో గుర్తింపు వస్తుంది, నువ్వు టెన్షన్ పడకని నేను చెప్తున్నా. మనోళ్ళు అక్కడక్కడికి అంటారు అన్నా కేసులు పెడుతుర్రు అని, కానీ ప్రజలు మాత్రం ఒక సెకండ్ కూడా ఆలోచన చేస్తలేరు. ఎవరన్నా పోయి గొట్టం పెట్టిర్రు అనుకో, అమ్మా ఎట్లుందమ్మా పరిపాలన అంటే
ఇక మీకు చెప్పవలసిన నా నోటెమ్మడ అట్లా రాదు. అది ఏం తిట్లు, అవి ఏం మాటలు, అది ఏమి మామూలు తిట్లు కాదు. ఇంకోటి రేషం ఉన్నోడైతే ఇప్పటికి బిల్డింగ్ ఎక్కి దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుతుంది దుకాణం, కానీ రేషం ఉన్నోడు ఎవడైనా చచ్చిపోతుండే ఈ పాటికి. అంటే అంత గలీజ్గా ఏడవైన 6 గ్యారెంటీలు, తులం బంగారం ఏడవైంది, ఫ్రీ బస్ ఒకటేనా, ఆ ఫ్రీ బస్ కూడా ఏమందామని తిడుతుంటే అలా లేడీస్, నిజంగా ఇలా లేడీస్ తిట్టుడు ఇంతవరకు నేను కూడా ఇప్పుడు తిట్లు వాళ్ళే లేడీస్తో. కాబట్టి మామూలు తిట్లు కాదు, అవి భయంకరమైన తిట్లు తిడతాను. నేను ఒకటే అంటున్నా, మీ అందరితో కోరేది, నిజానికైతే ఒక ప్రభుత్వానికి 3-4 ఏళ్ల తర్వాత వస్తుంది వ్యతిరేకత. 3-4 ఏళ్ళు పడుతుంది, చూస్తారు ప్రజలు కూడా టైం ఇస్తారు, ఓపికగా ఉంటారు, సుతాం తీసేస్తాడేమో అంటారు. కానీ ఈయన విషయం ఈయన అదృష్టం ఎందుకు సంవత్సరం తిరగకుండానే వచ్చింది. నిజంగా మనం గిన్న పిలుపునిస్తే, అమ్మతోడు చెప్తున్నా నేను, మనం గిన్న పిలుపునిస్తే సంవత్సరికం కూడా పెడతారు వీనికి. గట్లున్నది కథ. అంటే వీనికంటే ప్రభుత్వానికి మళ్ళీ వీరు వేరే అపార్థం చేసుకున్నారు, మా వాళ్ళు వేరే రాశారు. ఓ నారాయణ వేరే రాసావు ముందే, సంవత్సరికం అంటే ప్రభుత్వానికన్నా నేను వేరే వాళ్ళకన్నా లేదు, ఆయన వేరే రాశారు. ఇక్కడ స్పెషల్లీ నారాయణ కొద్దిగా బతిమలాడుకోవాలి.